ఇప్ప పువ్వు లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇప్ప పువ్వులు అంటే మనకి నేనైతే నిజం చెప్పాలంటే ఇప్ప పువ్వులు చూడలేదు. సో దాంతో లడ్డు చేస్తారని కూడా నాకు ఐడియా లేదనమాట. చాలా ప్రకృతి మనకి ప్రసాదించే ఇప్ప పువ్వు మాదిరి. ఇది మనం డైరెక్ట్గా తినొచ్చు. ఇది మనకి డైజెషన్ సిస్టమ్కి బాగా పనిచేస్తుంది, గ్యాస్ట్రిక్ రానివ్వదు, కీళ్ళ నొప్పులకి, నరాల బలహీనతకి, మోకాల నొప్పులకి అన్నిటికీ కూడా చాలా మంచి. అయితే ఇప్పు పువ్వు మనకి డైరెక్ట్ చెట్టు నుంచి వచ్చిన తర్వాత కాస్త ఏదైనా ప్రాసెస్ చేసిన తర్వాత అలా అయ్యిందంటారు? అది డైరెక్ట్గా చెట్టు నుండి కూడా పండుతుంది, ఇలాగే వస్తుంది. ఓకే, స్టార్ట్ చేద్దాము మరి. ఓకే మాత్రం. ముందు ఏం చేద్దాము? ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. సరే, స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నామా? ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. నెయ్యి కాగింది కదా, ఇప్పుడు మనం దీంట్లోకి జీడిపప్పు వేసాము, అలాగే బాదం, పిస్తా కూడా యాడ్ చేసుకుందాం. కాస్త ఇవి వేగాక మనం కిస్మిస్ అనేది యాడ్ చేసుకుందాం. ఇదిగోండి. సో మీకంటూ ఇంకా ఫుల్ బిజీగానే ఇంకా ఈ బిజినెస్ లో మీరు ఉన్నారు. అవును మాధురి. అలాగా ఆర్గానిక్ గా అన్ని పండించాలి అని చెప్పేసి ఇంకా ఏమేమి మీరు ఇలా చేద్దామన్న ఆలోచనతో ఉన్నారంటారు? మేము అందరికీ కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిద్దామనే ఉద్దేశంతో మేము మెయిన్ ఈ ప్రాసెస్ లోకి దిగాము. అలాగే చేస్తున్నాం కూడా. మాక్సిమం అవేర్నెస్ వచ్చింది, ఇంకా రావాలి. ఓకే, సో అనకాపల్లికి వచ్చి ఎక్కడన్నా కూడా ఇలా సుజాత గారు ఇల్లు ఎక్కడ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తారు. ఓకే, మీ ఇంటికి తీసుకొచ్చేస్తారు. మీకు అడ్రస్ అడగాల్సిన అవసరం లేదు ఎవరు కూడా. ఓకే, ఇవి కాస్త వేగాయి మాత్రం. ఇప్పుడు మనం కిస్మిస్ యాడ్ చేద్దాం. ఈ లడ్డూలో మనం డ్రై ఫ్రూట్స్ కలిపేసి చుట్టేసుకోవడం ఇది కూడా. అవును, బెల్లం చిన్నది పాకం వేసి ఓకే వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్ని వేగిపోయినాయి మాత్రం. అవును, తీసేస్తారా? బౌల్లోకి వేసేస్తాం. బెల్లం పాకం పట్టేసుకుందామా? పక్కన పట్టేసుకుందాం మాత్రం. దీంతో ఏమైనా పని ఉందా? ఏం లేదు. అయితే ఇందులో బెల్లం పాకం వేసేది ఇందులో పెట్టేద్దాం. స్టవ్ ఆన్లోనే ఉంది. మనం దీంట్లో బెల్లం పోసుకుందాం. వాటర్ వేస్తారా? ఓకే మాధురి, నువ్వు కలుపుతా ఉండు. ఈలోపు నేను ఇప్పపు అనేది మిక్సీ చేసుకుంటాను, మిక్సింగ్ పౌడర్. ఓకే, అలాగే డేట్స్ కూడా యాడ్ చేసుకుంటాం. నేను మిక్సీ చేసుకొస్తాను మాధురి. ఓకే, అయిపోయిందండి. అయిపోయింది మాధురి, తీసుకొచ్చేయండి. ఏదో ఒకసారి. ఓకే, మొత్తం కలిసిపోయింది. డేట్స్, ఇప్ప పువ్వు కూడా. అవును మాధురి. మిక్సింగ్ బౌల్ ఇవ్వనా? డైరెక్ట్ గా దీంట్లో వేసేసుకుందాం. ఇది పాకం కూడా వచ్చేసింది మనకి. ఇలాగా పాన్ నుండి సెపరేట్ అయ్యే విధంగా ఇలా ఉండాలన్నమాట. ఓహో, ఇలా రావాలి. ఈ బెల్లం పాకంలో మాత్రం మనం ఇప్ప పువ్వుని, డేట్స్ని మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇది ఎంత హెల్దీ ఫుడ్ అండి. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, ఇప్ప పువ్వు ఉంది, బెల్లం ఉంది.
డిఫరెంట్ గా చూడు, మనం షాప్స్ లో తీసుకుంటాం డ్రై ఫ్రూట్ లడ్డు అని చెప్పేసి. అవును, దానిలాగే ఉంటుంది. కాకపోతే కాస్త హెల్త్ తో మరీ వస్తుంది. హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అయ్యి దీంట్లో కాస్త మనం నెయ్యి పోసుకుందాం. అని వీటికి ఎంత నెయ్యి ఉంటే అంత బాగుంటుంది. అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా కదా మాధురి. మీకు అక్కడ స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరుకుతుందా? అవును మాధురి. వెరీ గుడ్. దీంట్లో మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా, ఫ్రై చేసి పెట్టుకున్నవి, అవి కూడా యాడ్ చేసుకుందాం. ఇది మనం లడ్డు చుట్టుకోవాలంటే చల్లారాలి. అవును మాధురి. మనకి రెడీ అయిపోయినట్టే కదా? ఇది రెడీ అయిపోయినట్టే మాధురి. సుజాత గారు, చల్లారిపోయినట్టే కదా అండి? చల్లారిపోయింది మాధురి. దీన్ని మనం లడ్డూల్లా చేసేసుకుందాం. తప్పకుండా. మనం తినే ఆహారం మారితేనే కదా మనకి ఆరోగ్యం అనేది కూడా కుదిరి పడుతుంది. ఆలోచనలు కూడా మారుతాయి. సో ఏం చేయాలంటే మనం డిఫరెంట్ ఫుడ్ తినాలి. ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే మనం తీసుకుంటే హెల్త్కి మంచిది మనకి. ఓకే, పైన కూడా డ్రై ఫ్రూట్స్ పెట్టారు. ఏంటంటే పిల్లలకి డెకరేషన్స్ కావాలి కదా, డ్రై ఫ్రూట్ లడ్డు అని. ఇవి మనకి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయండి? ఇవి కూడా ఉంటాయి మాధురి, దగ్గర ఒక 6 months వరకు ఉంటాయి మనకి. ఎందుకంటే ఇప్ప పువ్వు అనేది మనం బెల్లంలో బాగా పాకం తీసి పెట్టాం కదా, సో మనకి 6 months వరకు ఉంటుంది. డేట్స్ కూడా యాడ్ అయింది కదా, నెయ్యిలో బాగా మగ్గిచ్చాము, సో ఉంటుంది స్టోర్. కాబట్టి మనం సీజన్లో మాత్రం తెచ్చుకుని మనం ఈ విధంగా ప్రిపేర్ చేసి ఉంచుకుంటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. ఇప్ప పువ్వు కూడా సీజన్ బట్టి వస్తుంది అది? అంటే మనకి వచ్చేది మాత్రం సీజన్లోనే కదా వస్తుంది. ఓకే, సమ్మర్లోనే వస్తుంది. రెడీ అయిపోయి. వావ్, చూడ్డానికైతే చాలా బాగున్నాయండి, చాలా హెల్దీ. మరి ఇప్ప పువ్వు లడ్డు రెడీ అయిపోయింది. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఇప్ప పువ్వు లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఇప్ప పువ్వు, ఖర్జూరం, బాదం, పిస్తా, కిస్మిస్, జీడిపప్పు, బెల్లం, యాలకుల పొడి, నెయ్యి. ఇప్ప పువ్వు లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో తరిగిన జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్ వేసి వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి కరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఇప్ప పువ్వు, ఖర్జూరాలు వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుని బెల్లం పాకల్లో వేసి నెయ్యి, యాలకుల పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి దగ్గర పడేదాకా మగ్గించుకొని చల్లార్చుకోవాలి. తర్వాత చిన్న లడ్డూలా చుట్టుకుని పైన లడ్డూకి డ్రై ఫ్రూట్స్ అద్ది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఇప్ప పువ్వు లడ్డు రెడీ.